అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మకర రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. ఎవరైనా నిన్ను అర్థం చేసుకోకపోయినా నీ మౌనం ఎంత బరువుగా ఉందో తెలుసుకోవాలి అనేవారు ఉంటారు. మకర రాశి వారు నీ లోపల దాగి ఉన్న ఆ గాయం మరియు ఆ గౌరవం గురించి విశ్వాసానికి తెలుసు. నువ్వు కేవలం బాధ్యతలు మోసే యంత్రానివి కాదు. నువ్వు ఒక లక్ష్యం కోసం పోరాడుతున్న పవిత్ర ఆత్మవి. ఈరోజు మనం ఆ గంభీరమైన మనసు వెనక దాగి ఉన్న నిజమైన భావాలను, నీ జీవితంలో ఈ 4 రోజుల్లో జరిగే అత్యంత ముఖ్యమైన మార్పులను, నీ ఆత్మకి లభించే శక్తిని తెలుసుకుందాం. ఇది కేవలం జాతకం కాదు. ఇది నీ ఆత్మకి విశ్వాసం పంపిస్తున్న సందేశం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇది నీ మనసుకి, నీ ఆత్మకి సంబంధించిన జాతకం. మీ కన్నీళ్లకు దారి చూపించే ఆ కీలకమైన రహస్యం మరియు చివర్లో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సూచన కూడా చెప్తాను. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. ఎందుకంటే ప్రతిరోజు మీ రాశి జాతకం మీ ఆత్మకు శాంతించేలా మీ మొబైల్కి వస్తుంది. అక్టోబర్ 15 మకర రాశి వారికి ఈరోజు మీ ఆత్మ ఒక లోతైన నిట్టూర్పు తీసుకొస్తుంది. ఇటీవల కాలంలో మీరు అనుకున్న భవిష్యత్ గురించి భయం మరియు నేను దీనికి అర్హుడిని కాదా అనే అనుమానాలు ఇవన్నీ కొంచెం తగ్గుతాయి. మీ మనసులో ఒక అద్భుతమైన ప్రశాంతత వస్తుంది. అది యుద్ధం ముగిసిందని కాదు, కానీ విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైందని విశ్వం చెప్పే సంకేతం. కార్యాలయంలో లేదా వ్యాపారంలో చిన్న విజయాలు దారి చూపే రోజు. మీ దృష్టి మరియు క్రమశిక్షణ గుర్తింపు పొందుతుంది. కానీ మకరం ఎప్పుడు తనను తాను ప్రశ్నించుకుంటుంది. నిజంగా నేను సరిగ్గా చేస్తున్నానా? ఇంకా ఎక్కువ కష్టపడాలేమో. ఇక్కడ విశ్వం మీకు చెబుతుంది, నువ్వు చేస్తున్నది సరైనదే. నీ ప్రయత్నం వృధా కాదు. కేవలం మానవ ప్రయత్నం మాత్రమే కాదు, దైవ సహాయం కూడా నీకు తోడైంది. కొంచెం సహనం చూపించు. మకర రాశి వారికి ఆరోగ్యం విషయంలో తలనొప్పి లేదా భావోద్వేగ భారంతో కూడిన అలసట అనిపించవచ్చు. మకర రాశి వారికి ఈరోజు మీ ఆత్మ మాట్లాడే రోజు. మీ గుండె లోపల నుంచే మీకు సమాధానం వస్తుంది. ప్రేమ విషయంలో ఒక తీవ్రమైన భావోద్వేగ మార్పు వస్తుంది. కొంతమంది మకర రాశి వారికి పాత ప్రేమ సంబంధం నుంచి అనుకోని సందేశం రావచ్చు. గత జ్ఞాపకాలు మీ గుండెను గట్టిగా తాకుతాయి. దాంతో మనసు కొంచెం కదిలిపోతుంది. కానీ జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి భావన తిరిగి తీసుకురావాల్సిన అవసరం లేదు. కొన్ని భావనలు మన ఎదుగుదల కోసం మాత్రమే వస్తాయి. వాటిని ఆశీర్వదించి వదిలిపెట్టండి. ఇది విముక్తి దినం. అక్టోబర్ 16 ఒక శక్తివంతమైన మెరుపు లేదా పర్వతం శిఖరం ఆత్మవిశ్వాసాన్ని సూచించే దృశ్యం. మకర రాశి వారు ఈరోజు మీ నిజమైన సామర్థ్యాన్ని, లోపల దాగి ఉన్న శక్తిని బయటకు తేవటానికి అనుకూలం. ఏ పనిలో అయినా మీ ధైర్యం, క్రమశిక్షణ కనిపిస్తుంది. మీరు భావాల కంటే బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈరోజు బాధ్యతతో పాటు ప్రేమ మరియు దయ కూడా మీ పనిలో కనిపిస్తుంది. జాబ్ చేసే వారికి మేనేజర్ నుంచి అద్భుతమైన గుర్తింపు వస్తుంది. మీ పనితీరు కాదు, మీ నైతికకు ప్రశంస లభిస్తుంది. బిజినెస్లో ఉన్న వారికి ఒక కొత్త అవకాశం వస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా లేదా ఆన్లైన్ ద్వారా ఈరోజు మీరు నాలో ఉన్న సామర్థ్యం ఇంత ఉందా, ఈ విజయాన్ని నేను ఆపకూడదు అని తానే ఆశ్చర్యపోతారు. ఇది మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యే రోజు. కుటుంబంలో కొంత చర్చ జరుగుతుంది. ఇది తరతరాలుగా వస్తున్న కొన్ని భావోద్వేగ సమస్యలకు లేదా ఆస్తి విషయాలకు ముడిపడి ఉంటుంది. కొత్త నిర్ణయాలు ఇంటి వాతావరణం మారేలా ఉంటుంది. ఇది నెగిటివ్ కాదు, పాత మూసను పగలగొట్టి కొత్త వెలుగును ఆహ్వానించే మార్పు సంకేతం. ఆధ్యాత్మికంగా ఇది అత్యంత పవిత్రమైన రోజు. గురువులు, పెద్దలు చెప్పిన మాటలను, పాతకాలపు నీతిని జ్ఞాపకం చేసుకోండి. మీ ఇంట్లో ఒక చిన్న పూజ లేదా దేవుడి ముందు దీపం వెలిగించండి. ఆ దీపం యొక్క చిన్న వెలుగు మీ జీవితంలోని పెద్ద చీకటిని కూడా తొలగించగల శక్తి మీకు ఇస్తుంది. ప్రేమలో ఉన్న వారికి ఒక మధురమైన సర్ప్రైజ్ వస్తుంది. మీ పార్ట్నర్ మీకు ఊహించని ఒక లోతైన నిస్వార్థమైన ప్రేమను చూపిస్తారు. అది మీ బంధాన్ని మరింత బలంగా చేస్తుంది. ఒంటరిగా ఉన్నవారు ఒక కొత్త వ్యక్తి వైపు ఆకర్షితులు అవ్వవచ్చు. మీరు ఎవరితోనైతే మీ ఆత్మను పంచుకోగలరో అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనసు చెప్తున్న మాట వినండి, కానీ తొందరపడకండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. కేవలం దయతో ఉండండి. అక్టోబర్ 17 మకర రాశి వారికి ఈరోజు మీ ఆత్మ పరీక్షించే రోజు. మకర రాశి వారు మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోకపోయినా మీ విలువను మీకు తెలుసు. మీ ఆత్మగౌరవం, మీ పవిత్రత ఈరోజు మీలో మళ్ళీ మేల్కొంటుంది.
మీరు చాలా కష్టపడతారు, కానీ ఎప్పుడు గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. మీ కష్టానికి ప్రతిఫలం ఆలస్యమైన అద్భుతమైన ఫలితం మీకు వస్తుంది. ఈరోజు ఆ ఆలస్యానికి ముగింపు ఏదో ఒక రూపంలో మీ శ్రమకు పవిత్రమైన ఫలితం వస్తుంది. ఒక మంచి వార్త, ఒక ప్రమోషన్, లేకపోతే కుటుంబంలో మీ గుండె నిండేలా ఒక సంతోషకరమైన సంఘటన. మకర రాశి వారు ధనం విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఖర్చు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి, కానీ భయపడకండి. ఈరోజు లాభం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ సంకల్పం దృఢంగా ఉంటే లక్ష్మీదేవి కటాక్షం తప్పక లభిస్తుంది. ఆరోగ్యంగా మీరు మెరుగ్గా ఉంటారు. మానసికంగా శాంతి పెరుగుతుంది. రాత్రిపూట ఒక కల వచ్చే అవకాశం ఉంది. ఆ కల సాధారణం కాదు. అది మీ ఆత్మ మార్గనిర్దేశం చేసే భవిష్యత్ సూచన కావచ్చు. ఆ కలలో మీరు నీళ్లను, పాలదారులను లేదా పూలను చూస్తే అది అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ మరియు జీవితంలో విజయం సంకేతం. ఆ కల సందేశాన్ని గుర్తించండి. ప్రేమ సంబంధాల్లో మీరు మీ భావాలను ఎంతో నిజాయితీగా, ఆత్మీయంగా చెప్తారు. అది మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ కొందరికి పాత విభేదాలు, అపార్థాలు తలెత్తవచ్చు. అవి ప్రేమను పరీక్షించడానికి వచ్చిన చిన్న తుఫాను. నిజమైన ప్రేమ ఈ తుఫానును తట్టుకొని నిలబడుతుంది. మీ పార్ట్నర్తో దయగా మాట్లాడండి. అక్టోబర్ 18 మకర రాశి వారికి ఈరోజు మీకు ఒక పునర్జన్మ లాంటి రోజు. ఇటీవల కాలంలో జరిగిన బాధలు, ఆలోచనలు ఇవన్నీ క్రమంగా తగ్గుతాయి. ఈ 4 రోజుల ప్రయాణం మిమ్మల్ని మార్చేస్తుంది. మీకు ఇప్పుడు అర్థమవుతుంది, జీవితం నన్ను విరగ్గొట్టడం కోసం కాదు, నన్ను మరింత బలంగా, మరింత ప్రకాశవంతంగా తీర్చిదిద్దటం కోసం పరీక్షిస్తుంది. ఈరోజు మీరు చేసిన సత్కార్యాలకు, నిస్వార్థ సేవలకు ప్రతిఫలం రావచ్చు. ఒక స్నేహితుడు లేదా బంధువు మీకు సహాయం చేస్తాడు. మీరు గతంలో చేసిన చిన్న సహాయం కూడా ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. మీరు ఇచ్చిన ప్రేమ వడ్డీతో సహా మీకు తిరిగి వస్తుంది. కార్యాలయంలో ఉన్నవారు ఈరోజు ప్రత్యేకంగా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మీ మాటల వల్ల ఎవరికైనా ఆత్మస్థైర్యం లేక బాధ కలగవచ్చు. మీ మాటల్లో ఒక ఆకర్షణ, ఒక దైవిక శక్తి ఉంటుంది. మీరు ఈరోజు చెప్పిన మాట ఒకరికి మార్గదర్శకం అవుతుంది. ఆధ్యాత్మికంగా మీరు బలంగా ఫీల్ అవుతారు. మకర రాశి వారు ఈరోజు శనివారం కాబట్టి శనేశ్వరుని రోజు. హనుమాన్ చాలీసా లేదా విష్ణు సహస్రనామం చదవండి. అది మీ మనసుకు అపారమైన శాంతిని ఇస్తుంది. శనిదేవుని అనుగ్రహం ఈరోజు మీకు అండగా ఉంటుంది. ప్రేమ విషయంలో ఒక కొత్త ఆశీర్వదించబడిన ఆరంభం ఉంటుంది. మునుపటి కఠినమైన సమయాలు ఇప్పుడు మారిపోతాయి. మీరు కలలు కన్న వ్యక్తి, మీ ఆత్మ బంధువులు మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈరోజు మీ జీవితంలో ఎవరో ఒకరు నిజంగా మీ మనసుకి దగ్గరవుతారు. ఇది దీర్ఘకాలిక పవిత్రమైన సంబంధానికి ఆరంభం కావచ్చు. మీరు కళ్ళను తెరిచి చూడండి. మకర రాశి వారు, మీరు మీ జీవితంలో చాలా బరువు బాధ్యతలు మోసారు. మీ భుజాలపై ఉన్న భారాన్ని కొంత తగ్గించుకోండి. గుర్తుంచుకోండి, మీరు ఒక్కరు కాదు. శనిదేవుడు మరియు విశ్వం మీతో ఉన్నారు. మీరు కేవలం చేసేవారు మాత్రమే కాదు, మీరు ఒక నిర్మించేవారు. మీ కర్మ ఎంత పవిత్రంగా ఉంటే మీ ఫలితం అంత ప్రకాశవంతం అవుతుంది. మీ ఉద్దేశం ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలి. ఈ 4 రోజులు మీకు పరీక్షలా అనిపించిన వాస్తవానికి ఇవి మీ జీవితంలో అత్యంత గొప్ప కొత్త ఆరంభానికి బలమైన మెట్టు. మకర రాశి వారు, మీరు ఎప్పుడు వెనకడుగు వేయవద్దు. ఎందుకంటే మీ వెనక మీ ఆత్మకు తోడుగా దేవుడు నడుస్తున్నాడు. కష్టపడండి, కానీ ఆనందించడం మర్చిపోవద్దు. అదే మీ ఆత్మకు నేను ఇచ్చే సందేశం. మకర రాశి వారు, ఈ 4 రోజుల ఆత్మీయ జాతకం నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి. మీ ప్రతి లైక్ మాకు ఒక ఆశీర్వాదం. కామెంట్లో జై శనేశ్వర లేదా విశ్వం నా వెంట ఉంది అని రాయండి. మీ జీవితంలో మంచి మార్పు రావాలని, మీ ఆత్మ శాంతించాలని మనసారా కోరుకుంటున్నాను. మరిన్ని రోజువారీ జాతకాలు, ఆధ్యాత్మిక సీక్రెట్స్ మరియు మీ గుండెకు హత్తుకునే సందేశాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితం ప్రేమతో, శాంతితో, విజయంతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. ఇదే మకర రాశి వారి జాతకం. అక్టోబర్ 15 నుండి 18వ తేదీ వరకు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు నమ్మకం వదలొద్దు. మీకు కొంత ఆలస్యమైనా అంతా మంచి జరుగుతుంది.